మనం చూడడం జరిగింది సొసైటీలో జరుగుతున్న వాటిని చూసి సో నాకు ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. సో ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ మనం చూసినట్టయితే డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో సొసైటీలో చూస్తున్నామండి, ఇంటి వారసుడి కోసం ఆడపిల్లలను చంపుతున్నారు. సో ఆడపిల్లలను చంపొద్దనే ఉద్దేశంతోనే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో లింగ నిర్ధారణ చట్టం 1994 అండి, PCPNDT యాక్ట్ 1994లో వచ్చింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసమే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని కోరడం జరుగుతోంది. సో సొసైటీలో జరిగే ఎన్నో అన్యాయ కార్యక్రమాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ వారసుడు కావాలి, ఆడపిల్ల వద్దు, నాకు మగపిల్లలే కావాలి, నాకు ఆడపిల్ల వద్దని చాలామంది అంటారు. సో ఆడపిల్లని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ని మనం తీసుకురావడం జరిగింది. సో మనం ఈరోజు మన భారతి ఛానల్లో కూడా మన భారతి ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.